ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు వాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను, అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను సరేనా? అయ్యో సూరమ్మ! ఏ నా డబ్బులు. కాఫీ సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా, ఇదిగో కాఫీ తీసుకొస్తానండి, ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసామని. చెప్తాలే. ఏందమ్మా ఏ అరిసెలు అబ్బో భోజనంలో పెడతారులే. సొప్పి బాబాయ్ ఎన్ని క్లాస్ లో కాపీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో 20 క్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో శతారత్నం, భోజనం టైం అయింది, ఒకేసారి భోజనం అయితే పోలా. పద. కూర్చో. రేయ్ సుబ్బయ్య బాబాయ్ పోయినమంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు పువ్వు, బంగారు పువ్వు. వెండి పళ్ళెంలో బంగారపు బంగారు పువ్వు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నా చెప్పాలి. అన్నాయ్, ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి, ఏం మర్యాదలు? ఇక నాకే వెండి పళ్ళెలో బంగారు పూత అన్నం పెడతారంటే, ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళెలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు. అబ్బో, నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనబడదు. ఏమయ్యా, నీ కాన్సన్ట్రేషన్ కథ మీద కాఫీ మీద. వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మావా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గాని గుళ్ళోకి వెళ్దాం పద. పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. వస్తుంది. ఏ తిప్పులాడి, నీ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుప్పుకుంటా. నీకే? నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో, మాకెందుకంట. ఏరీలు యారీలో అనంతం పెట్టే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండముచ్చులాగా ఎలుగుకోట్లాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా, ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా? ఫోన్ వెళ్ళడో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తున్నా ఏదో ఒక యాంగిల్ లో మోసుకెళ్ళిపో. అంతేనంటావా? సరే ఇది పట్టుకో. ఏంటిదే? ఐస్ పుల్ల. ఏ నైస్ పుల్ల. పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఎత్తే ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వా? ఏందాన్ని సోత్రనా? కింద ఏటన్నావు కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా? మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు తబైతే చేసి ఆడుకోతున్నావా? ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నానుగా, ఇస్తాను ఆగు. రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్. అక్కడుందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? డోలీ డబ్బులు. ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. బాగుంది.
వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర పడుతుంది పో మళ్ళీ ఏమైంది సీతారత్నం సుబ్బయ్య బాబాయ్ బంగారు పువ్వు ఎదురా అన్నం కింద దాక్కొని ఉంటది తినేస్తాను బాబాయ్ బంగార పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా పర్లేదు సీతారత్నం ఆకలేస్తుంది తినేస్తాను వద్దు. అయ్యో, ఓయ్. ఎరా బంగార పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా ఇదిగో సీతారత్నం నా మీద నీకున్న ప్రేమ ఆత్మీయత అనురాగం ఆర్ద్రత నాకు అర్థమైంది ఆకలేస్తుంది తినేస్తానే లేదు సుబ్బయ్య బాబాయ్ నిన్ను తిన్నామను ఏ? బంగార పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి ఏం పర్లేదు సీతారత్నం నేను తినేస్తాను వదులు బాబాయ్ బంగార పువ్వు నాకు పోవద్దు బాబాయ్ బంగార నాకు పోవద్దు బాబాయ్ నాకు బంగార వద్దు నాకు కావాలి అరే, 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 అరే. బాబాయ్ గారు అప్పడం తినరా తిను దా, తిను తిను తినరా నా డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా నువ్వు ఏమండి ఆ సీతారత్నం గాడికి ఏమైనా మూల శంక ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల సంఖ్య. అయిపోయింది చెప్పరు ఆయన ఇంకా కని చెప్పరు. వాడికి మూలశంక ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా. ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎదుగుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పారి బాగా చెప్పారు. ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానికా? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి? ఆ పుట్టలో పాముకు పోయటం. పావుకి పాలా? ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు. ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానప్పా, కత్తిలా ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకరిని లైన్ లో పెట్టాను. ఎస్ ఏంటే చిలిపిదను. పట్టుకో క్యాచ్. కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది, పద కెలుకుదాం. అల్లుడు పిల్లలతో కోతను అస్సలు టచ్ చేయకూడదు, కొరుకుతుంది. కట్ చేద్దాం. ఏంటిది తోక. అలాగే పర్లేదు మావా, అల్లుడు ఈ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయి. ఫోటోలో బాయ్. నా ఫోటోలోకి ఏవో ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చి తీసుకోలేవేంటి, దిగి తీసుకో. నిచ్చెనుందిగా, నువ్వే పైకొచ్చి. కావాలంటే నువ్వే రాబోయ్. చెప్తాను. చూడు. అయ్యి బాబా సెంటర్లో ఏయ్, ఏంటి అలా కొడతావు? ఫోటోలు ఇస్త్రు, నేను పట్టుకుంటా. క్యాచ్. దొరకవే. నిచ్చిన తీసేసా. ఇప్పుడేం చేస్తావు? నేను పట్టుకుపోతా. నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు, నువ్వు దూకేసేయ్, నేను పట్టుకుంటా. ఆ? ఆశ దోశ, నీ ఐడియా నాకు తెలుసు. నేను అస్సలు రాను, ఇక్కడే కూర్చుంటా చూస్తూ. సరే కూర్చో. ఏ పావు 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 పావు, నీ వెనకాల పావు. వామో వామో, ఇలాంటి తిని నా జీవితంలోనే చూడలేదు బాబు. ఏ పిల్లలరా దేవుడా. సుబ్బయ్య బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది, భుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్ మా తమ్ముడు మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయిరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల్లో అనిపిస్తున్నారా? కాఫీ అన్నారు, గ్లాసెస్ కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెం పెట్టారు, కడుపులో ఎలికలు చిచి
పందికొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్ సుబ్బయ్య బాబాయ్, చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీకోసం స్పెషల్ కిల్లి. ఏం పెట్టి తెచ్చారని రా కిళ్ళి ఇయడానికి? నిన్ను తగలేయ్యా. పెళ్లి సందడంటే ఎలానే ఉంటుంది మరి.